నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం భవన నిర్మాణ రంగ కార్మికులు టౌన్ హాల్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికులకు ఎన్నో సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించాయని, తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు హెల్త్ కార్డులు, పిల్లలకు స్కాలర్షిప్లు, పెన్షన్ 3,000 రూపాయలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం మీద డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు అన్ని రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులకు సమస్యల మీద మొత్తం ఇవాళ తెలంగాణలో 31 జిల్లాలో కలెక్టర్ కార్యాలయం, డీసీఎల్ కార్యాలయం ఉందట. మరి మన సమస్యల వినతి పత్రాన్ని ఇచ్చి ప్రభుత్వం ద్వారా పరిష్కరించాలని చెప్పి మనం ఈరోజు వినతి పత్రం ద్వారా వస్తున్నాం. ఆ వినతి పత్రాన్ని ఇచ్చిన తర్వాత మన నాయకులందరూ మాట్లాడతారు. ప్రధానంగా మరి వాళ్ళ హెల్త్ కార్డులు ఖచ్చితంగా ఈఎస్ఐ కుటుంబం అందరికీ వర్తించే విధంగా హెల్త్ కార్డులు ఇవ్వాలి. అలాగే వేరే రాష్ట్రాలు కూడా స్కాలర్షిప్, వాళ్ళ ప్రాథమికం నుంచి ఉన్నత స్థాయి వరకు చదువుకున్న పిల్లలందరూ కూడా 5,000 రూపాయల స్కాలర్షిప్లు వేరే కర్ణాటక, కేరళలో, మహారాష్ట్రలో ఇస్తుంది. కాబట్టి ఆ రకంగా ఇవ్వాలా. వేరే రాష్ట్రాలు కూడా మరి గతంలో 96నే అమలైనటువంటి పెన్షన్ 3,000 రూపాయలు ఈ సంక్షేమ బోర్డు ద్వారా ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని అమలు చేయలేదు. ఆ 3,000 రూపాయలు 60 ఏళ్ళు నిండిన 55 ఏళ్ళు నిండిన ప్రతి కార్మికుడికి మరి చేతగాని టైంలో వాళ్ళకి అందించేటువంటి 3,000 రూపాయల పెన్షన్ ఈ సంక్షేమ బోర్డు ద్వారా ఇవ్వాలని చెప్పి, మరి సబ్సిడీతో కూడినట్టు రుణాలు పని చేసుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ రుణాలు సబ్సిడీ బ్యాంకు ద్వారా ఇప్పించడానికి సంక్షేమ బోర్డు ద్వారా మరి అధికారులు మాకు అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా వినతి పత్రంలో పేర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. దాన్ని మనం ప్రధానమైన సమస్యలు ఇవి డిమాండ్లు. ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు అన్ని తెలంగాణలో 31 జిల్లాల మా ఏటీసీ తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ యూనియన్ తరఫున అన్ని జిల్లా కేంద్ర కలెక్టర్లకు వినతి పత్రం ఇస్తున్నాం. దాదాపుగా భవన కార్మికులు వీళ్ళు చాలీ జీతాలతో ఎంతో గవర్నమెంట్ ప్లాంట్లైనా, బిల్డింగ్లైనా, టవర్స్ అయినా కట్టిన ఈ కార్మికులకు ఈ రాష్ట్రంలో ఎలాంటి తోడువ లేకుండా అవుతుంది. అందుకోసమే హెల్త్ కార్డులు దాదాపు మన రాష్ట్రంలో ఎన్నో లక్షల మందిలో ఉన్న దాదాపు చారణ హెల్త్ కార్డులు ఇవ్వలేకపోతుంది గవర్నమెంట్. కానీ అన్ని ప్రాంతాలు తిరిగి అన్ని లేబర్ అడ్డాలను పిలిచి, ఒక లేబర్ అడ్డాలలో మన జగిత్యాల చూసుకున్న బొంబాయి షాపింగ్ మాల్ రోజు అక్కడ కార్మికులు 200 మంది 300 మంది ఉంటారు. ఆ కార్మికులు అక్కడ మంచినీటి సౌకర్యాలు కానీ వాళ్ళకు ఉండే స్థితి ఎండాకాలంలో ఎలాంటి సదుపాయాలు లేవు. అందుకే మన జిల్లాలో ఉన్న మెట్పల్లి, కొరుట్ల, జగిత్యాల, ధరంపూరి ప్రాంతాల కార్మికులకు వాళ్ళ అడ్డా కేంద్రంలో సదుపాయాలు కల్పించాలని మా ఏటీసీ యూనియన్ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.